ఐక్వ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఐక్వ రైతు సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం రేట్లు పెంచేశాయని రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఐక్వ రైతులకు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. రేపు ఫీడ్ కంపెనీలతో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. రైతులకు న్యాయం జరిగే విధంగా అధికారులతో చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇదిలా ఉంటే రేపటి సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఐక్వ రైతు సంఘాలు తెలిపాయి. తమకు అనుకూలంగా నిర్ణయాలు కాకుంటే జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులను పోరాటానికి సిద్ధం చేస్తామని స్పష్టం చేశాయి. ఐక్వ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఐక్వ రైతు సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం రేట్లు పెంచేశాయని రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఐక్వ రైతులకు న్యాయం చేస్తామంటూ ఆయన తెలిపారు. రేపు ఫీడ్ కంపెనీలతో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. రైతులకు న్యాయం జరిగే విధంగా అధికారులతో చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇదిలా ఉంటే రేపటి సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఐక్వ రైతు సంఘాలు తెలిపాయి. తమకు అనుకూలంగా నిర్ణయాలు కాకుంటే జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులను పోరాటానికి సిద్ధం చేస్తామని స్పష్టం చేశాయి. టన్నుకి 8,000 రూపాయలు పెంచి వాల్మీ ఫీడ్, టైగర్ ఫీడ్ 10,000 రూపాయలు పెంచారు. గతంలో కూడా 4,000 రూపాయలు పెంచి మొత్తం టోటల్గా 12,000 రూపాయలు టన్నుకి పెంచారు. ఇవాళ రైతు దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి మరి వచ్చింది. వెంటనే ఈరోజు మరి ఏదైతే దీనికి సంబంధించిన ప్రభుత్వం స్పందించి అచ్చెన్నాయుడు గారు మరి ఏదైతే ఇలాగ ప్రభుత్వం దృష్టికి రాకుండా ఇది తెలియకుండా మీరు ఎలా పెంచారని చెప్పి ఏదైతే మరి ఇలా మాట్లాడారో రేపు పొద్దున్న ఎల్లుండ వారి మీటింగ్ని పిలిచారు. ఇటు ఫీడ్ అసోసియేషన్ని రైతుల్ని తప్పకుండా పెంచిన ధరలు తగ్గించి రైతుకు అనుకూలంగా లేకపోతే మళ్ళీ మేము రాష్ట్ర స్థాయిలో అందరం కూడా కూర్చుని మరి ఏ విధంగా మేము దీన్ని ఎదరకు తీసుకెళ్లాలి, ఏ రకంగా ఈ రేట్లు తగ్గించడానికి ఏ రకంగా మా కార్యాచరణ ఉంటుందనేది. ఐక్వ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఐక్వ రైతు సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. అయితే సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఇటు ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం రేట్లు పెంచేస్తున్నాయంటూ ఐక్వ రైతులు అయితే చెబుతున్నారు. దానికి సంబంధించి రేపు ఆ ఫీడ్ యాజమాన్యంతో కూడా మాట్లాడబోతున్నారు, కంపెనీలతో మాట్లాడబోతున్నారు అచ్చెన్నాయుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది? ఓ పక్కన ఇటు రైతులు చెబుతున్నట్టు రేపు గనక సరిగా లేకపోతే, నిర్ణయాలు మాకు అనుకూలంగా రాకపోతే గనక మేము ధర్నాలు చేస్తామంటూ కూడా చెబుతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆధారపడేటువంటి ఆక్వా ఉత్పత్తుల పరిశ్రమలకు సంబంధించి కూడా అటు దాదాపు కూడా 2 రోజుల నుంచి కూడా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా ఏకపక్షంగా కూడా ఈ ధరలన్నీ కూడా పెంచేయడంతో కూడా ప్రస్తుతం వారందరూ కూడా ప్రభుత్వానికి తమ వినతులు విన్నవించారు. ఈ రోజు అటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా అటు అధికారులతో కలిసి రైతుల నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వారితో చర్చలు చేస్తారు. అయితే ఇందులో అంతా కూడా రైతులు తమ ఆవేదన వెల్లడించారు. అక్కడైతే ఫీడ్ కంపెనీలు ఉన్నాయో దాన్ని మేతను దామాంతంగా కూడా టన్ను మేతకు ఒకేసారి 8,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచేయడంతో దాదాపు ఎకరాకు ₹1,00,000 వరకు కూడా అదనపు పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదంతా కూడా తమకు లాస్ గానే సంభవిస్తుంది. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలనేది కూడా వారు మంత్రి ముందు డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పెంచినటువంటి ఫీడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి అప్సడా నిబంధనలు పాటించకుండా అప్సడా నుంచి ఎటువంటి అనుమతి కూడా లేకుండా పెంచారనేది కూడా రైతులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. రేపు ఉదయం శుక్రవారం నాడు అటు ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో కూడా కలిసి ఫీడ్ అసోసియేషన్స్ తో అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సభ్యులతో అలాగే అప్సడా చైర్మన్లతో కూడా కలిసి అందరితో కలిసి రేపు చర్చిస్తామని మరోమారు చర్చించిన తర్వాత ఫీడ్ కంపెనీలు దిగి వచ్చే విధంగా కూడా తాము నిర్ణయం తీసుకుంటాము కూడా మంత్రి ఈ రోజు హామీ ఇచ్చినట్లు ప్రస్తుతం పాలకుల్లో రైతు సంఘం నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు వెల్లడించడం జరిగింది. రేపటి సమావేశంలో తమకు అనుకూలంగా నిర్ణయాలు రాకపోతే గనక జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసడంతో పాటు ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో క్రాప్ హాలిడే దిశగా కూడా ముందుకు వెళ్తామని ఈ రోజు రైతు నాయకులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి.